మసకబారిన చూపు. శుభ పిలుస్తూ ఉంది. రంగా, రంగా, ఎక్కడున్నావురా? ఉదయం 5 గంటలు అవుతూ ఉంది. రా, అయ్యగారు వచ్చేస్తారు. ఇంతవరకు ఒక పని అవ్వలేదు. అయ్యగారు 9 గంటలకల్లా వచ్చేస్తారు. ఆయనకి ఇష్టమైన వంటలు చేయాలి. ఎన్ని సంవత్సరాలు అయిందో నా చేతి వంట తిని. నువ్వు వెళ్ళి పని అమ్మాయిని పిలువు. ఆ అమ్మాయి నాకు సహాయం చేస్తే నేను పనులన్నీ చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పిలిచి బజార్కి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రాపో. రంగా మాట్లాడుతూ, అబ్బా అమ్మగారు, మీరు నిన్న సాయంత్రమే పేపర్లు అన్నీ రాసిచ్చారు. నేను కావాల్సినవన్నీ తెచ్చి వంటగదిలో సర్దిచ్చాను. మల్లికి చెప్పి వంట రూమ్లో అన్నీ పెట్టించాను. శుభ మాట్లాడుతూ, అయ్యో అవునరా, మర్చిపోయాను ఈ ఆనందంలో. సరే, ఇప్పుడు నువ్వురా. ఇల్లు మొత్తం పూలతో అలంకరించు, గడపని తోరణాలతో అలంకరించు, దేవుడి గది కూడా సర్దించు. నేను దీపం పెట్టేసి వంట మొదలు పెడతాను. రంగా మాట్లాడుతూ, అయ్యో అమ్మగారు, సరే పదండి. నేను మొదట మల్లిని పిలుస్తాను, తర్వాత అన్ని పనులు చేస్తాను. మళ్ళీ అంటూ పెరట్లోకి వెళతాడు రంగా. మళ్ళీ మాట్లాడుతూ, అబ్బా రంగా, తెల్లవారుజామున నిద్ర కూడా పోనీయకుండా ఏంటి కేకలు అంటుంది. రంగా మాట్లాడుతూ, మళ్ళీ అమ్మగారు పిలుస్తున్నారు, అయ్యగారు వస్తారని, పనులన్నీ చెయ్యాలని నిన్ను రమ్మంటున్నారు అని చెప్తాడు. మళ్ళీ మాట్లాడుతూ, అవును రంగా, పద అమ్మగారు అనుకునింది ఇన్ని సంవత్సరాలకు జరుగుతుంది. తొందరగా అమ్మగారికి సహాయం చేయాలి. రంగా అంటున్నాడు, మళ్ళీ నువ్వు వెళ్ళి అమ్మగారికి వంటగదిలో సహాయం చెయ్యి. నేను వెళ్ళి ఇంటికి పువ్వులన్నీ కట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతాను అంటూ మల్లితో పాటు ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే రంగా, మనం తొందరగా పనులన్నీ చేసేసి అయ్యగారి కోసం మనం కూడా ఎదురు చూడాలి అంటుంది మళ్ళీ రంగా ఇంట్లోకి వెళ్ళి పనులన్నీ తొందరగా చేసేస్తారు. శుభ వంటలన్నీ పూర్తి చేస్తుంది. అతనికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది. మళ్ళీ ఎక్కడున్నావు, తొందరగా రా అని అరుస్తుంది శోభ. వస్తున్నా అమ్మగారు అంటూ వంట రూములో ఉన్నాను అని పరుగులు పెడుతూ వస్తుంది మళ్ళీ. మళ్ళీ నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తయారు చెయ్యి. ఆయనకు దిష్టి తీయాలి. ఎంతమంది దిష్టి తగిలింటుందో అని ఆనందంతో చెబుతుంది శోభ. అమ్మగారు, మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి. మీరు ఇలా నవ్వడం అయ్యగారు చూస్తే మళ్ళీ మీతో ప్రేమలో పడిపోతారు అమ్మగారు అంటూ మళ్ళీ హేళనగా నవ్వుతుంది. ఆనందంగా నవ్వుతూ చెబుతుంది మళ్ళీ. శోభ చిన్నగా సిగ్గుపడుతూ, వెళ్ళి పని చూసుకో. ఈ మధ్య నీకు పని చాలా తక్కువైంది, మాటలు ఎక్కువయ్యాయి అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ చిరుకోపంగా అంటుంది. అలా కొన్ని గంటల తర్వాత, అయ్యో ఉదయం 9:30కు వస్తాను అన్న అతను ఇంకా రాలేదు, ఏమయ్యింది? టైం చూస్తే సాయంత్రం 5 అవుతుంది అని రంగా అంటూ కేకలు పెడుతుంది శోభ. చెప్పండి అమ్మగారు, ఏం కావాలి అంటాడు రంగా. శోభ, అయ్యగారు ఇంకా రాలేదురా. ఉదయం 9:30కి వస్తానన్న వాళ్ళు సాయంత్రం 5 గంటలు అవుతూ ఉన్నా ఇంకా రాలేదు. ఏం జరిగిందో అంటూ కంటి నీళ్లు పెట్టుకుంటుంది శోభ. అయ్యో అమ్మగారు, ఏమి జరిగిందో ఏమో, అయ్యగారు లేటుగా వస్తారేమో. మీరు కంటి నీళ్ళు పెట్టుకోకండి. అసలు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. ఏడవకండి అమ్మగారు అంటాడు రంగా. సరే రంగా, నాకు మనసుకి కొంచెం బాధగా ఉంది. అటక మీద ఉత్తరం ఉంది టంకు పెట్టిలో. ఆ ఉత్తరం ఎత్తివ్వు. ఆ ఉత్తరం చదివితే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆయన గుర్తు వచ్చినప్పుడు ఆ ఉత్తరం చూసుకుంటే నాకు మనసులో కొంచెం అలజడి తగ్గుతుంది. ఏదో ఆందోళనగా ఉంది. ఆ ఉత్తరం చదివితే అయినా కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటుంది శోభ అంటూ బాధగా చెబుతుంది శోభ. సరే అమ్మగారు, మీరేం బాధపడకండి. అయ్యగారు వచ్చేస్తారు. ఎందుకు లేట్ అయిందో ఏమో, నేను నీకు ఆ ఉత్తరం ఎత్తిస్తాను. శోభ అంటుంది, రే బడుద్దాయి, చిన్నంగారా. ఆ ఉత్తరాన్ని ఇన్ని సంవత్సరాలుగా నా ప్రాణంగా కాపాడుకుంటున్నాను.
నా మీద కోపంతో దానిని అవసరంగా తీసావంటే, అది కొంచెమైనా చినిగిందంటే నేను తట్టుకోలేను, కాబట్టి చిన్నగా తీయి అంటుంది శోభ. రంగా అంటాడు, అయ్యో అమ్మగారు, మీరు నాకు చెప్పాలా? ఇన్ని సంవత్సరాలుగా నేనే కదా మీకు ఉత్తరం ఎత్తిచ్చి మళ్ళీ టంకు పెట్టిలో పెట్టేది. సరేరా, ముందు చిన్నగా ఉత్తరం తీయి, తర్వాత నాతో మాట్లాడాలో పోట్లాడాలో నిర్ణయించుకుందాము అంటుంది శోభ. అలాగే అమ్మగారు అంటూ రంగా చిన్నగా ఉత్తరం తీసి శోభకి ఇస్తాడు. ఆయన మిలిటరీకి వెళ్తూ నాకు చెప్పలేకుండా మాట్లాడలేకుండా మొదటిసారిగా రాసిన ఉత్తరము. సరే, నువ్వు వెళ్ళు, నేను ఉత్తరం చదువుకోవాలి అంటుంది శోభ. అలాగే అమ్మగారు అంటూ రంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శోభ ఉత్తరం తీసి చూసి, అయ్యో కొంచెం మసకగా కనపడుతుంది అంటూ రంగా అంటూ మళ్ళీ కేకలు వేస్తుంది. చెప్పండి అమ్మగారు అంటూ రంగా వస్తాడు. కంటి చూపు మసకబారిందిరా, కొంచెము అద్దాలు తెచ్చిపెట్టు అంటుంది శోభ. అలాగే అమ్మగారు అంటూ అద్దాలు తెచ్చిస్తాడు రంగా. ఆ ఉత్తరం ఓపెన్ చేసిన శోభకి, ప్రియమైన భార్యామణికి, నిన్ను వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏం చెయ్యను, నీలాంటి భార్య దొరకడము నా అదృష్టము. మన పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతూ ఉంది. నేను ఇంత నిజాయితీగా ఇంకా ఆర్మీలో పని చేస్తున్నానంటే అంతా నీ వల్లే. దానికి నువ్వే కారణము. నేను ఇప్పుడు వెళ్ళేది చాలా పెద్ద పని, రావచ్చు రాకపోవచ్చు. నువ్వు ఇప్పటి వరకు ప్రాణంతో ఉంటే అప్పటి వరకు నేను కూడా ప్రాణాలతోనే ఉంటాను. ఒకవేళ నాకు ఏమైనా జరిగినా నువ్వు ధైర్యం కోల్పోకూడదు. నీ నవ్వులో ఎప్పుడు నేను ఉంటాను. నీ పెదవులపైన చిరునవ్వు కోల్పోకూడదు. ఇట్లు ప్రియమైన నీ భర్త అంటూ తలపైకెత్తి చూస్తుంది శోభ. అప్పుడే అక్కడ ఉదయ్ వస్తాడు. ఉదయం చూసి శోభ ఆనందంతో ఏమండి అంటూ హత్తుకుంటుంది. ఇద్దరు సోఫా పైన కూర్చొని అలాగే ఒక 2 సెకండ్లు మాట్లాడుకొని ఒకరి భుజం మీద ఒకరు పడుకుంటారు. అంతే. 1 సెకండ్ తర్వాత ఇంటి ముందర అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. ఆ అంబులెన్స్ని చూసి రంగా మళ్ళీ పరుగున వెళ్తారు అంబులెన్స్ దగ్గరికి. దాంతో నుంచి ఒక శవాన్ని బయటికి తీస్తారు. అది చూసిన రంగా మళ్ళీ బోరున విలపిస్తారు. అయ్యో, ఈ విషయం అమ్మగారికి నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ రంగా కన్నీళ్లు పెట్టుకుంటా. రంగా వచ్చి అమ్మగారు అని శుభాని పిలుస్తాడు. మళ్ళీ కూడా వచ్చి అమ్మగారు అని పిలుస్తుంది. కానీ అప్పటికే శోభ స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. శోభ పైకి లేవదు. అక్కడ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శోభ అప్పటికి చనిపోయి ఉంటుంది. ఆమె ఎదురు చూపులు ఆమె భర్త ఆత్మను ప్రేమను చూపించగలిగాయే కానీ ఆమెకు భర్త చావును చూపించలేకపోయాయి. ఇది మసకబారిన చూపు.